ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాళ్ల మీదకు దండు పంపు, మా మంచి గణపయ్య మా ఇంటికి రావయ్యా, మా పూజలందుకుని మమ్ము దీవించు. చిన్నప్పుడు మా పల్లెటూళ్ళలో వినాయక చవితి దగ్గరకు వస్తుంటే పిల్లల అందరి నోట వినిపించే మాట అండి ఇది. రేపు వినాయక చవితి అనగా భుజం నుండి నేల దాకా ఉండే గోనె సంచులు లాంటి సంచుల్ని ఈడ్చుకుంటూ నాన్న అన్నయ్యల వెనకాల రెండు జడలు ఊపుకుంటూ పరుగులే పరుగులు. సుబ్బారాయుడు తోటలోకో మెరగభూముల చిట్టడవులకు వెళ్ళి నాన్న కోసి అన్నయ్యలు అందిస్తుంటే మారేడుకాయలు, దళాలు, వెలక్కాయలు, నారింజకాయలు, జామకాయలు, ఆకులు, ఊరు చెరువులో కాడలతో తామర పువ్వులు, అలాగే పావలాయో బేడో తెలవదు కానీ ఇచ్చి 10-12 మొక్కజొన్న పొత్తులు, ఇవన్నీ అన్నయ్యలు మోస్తుంటే నేను ఒగురుస్తూ ఇంటికి చేరిన తీపి గుర్తులు ఎన్నో జ్ఞాపకం వస్తున్నాయి. పొద్దున్నే స్నానం చేసి విభూది బొట్లు ధరించి మా అన్నయ్యలు భీమేశ్వరాలయం అరుగు మీద కాలవ ఒండ్రు మట్టితో వినాయకుని అచ్చులు పోషిస్తున్న బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళి వినాయకుని తెచ్చుకుని అమ్మకి ఇస్తే పసుపు బొట్టు పెట్టి పాలవెల్లి కింద గుడ్డ మీద పరిచిన బియ్యంపై పెట్టబోతుంటే ఆగమ్మా ఆగు అంటూ తలతలా మెరిసే తగరం కాగితాన్ని వినాయకునికి అలంకారంగా అలంకరించి బుద్ధిగా అమ్మ చేసిన ఉండ్రాళ్ళకేసి చూస్తూ పూజ చేసేసిన రోజులు గుర్తుకొస్తూ ఆ సమూహపు యాక్టివిటీ సరదాలు ఇప్పుడెక్కడున్నాయి అని నిరుత్సాహపడే వారందరం చూడవలసిన ముచ్చటైన దృశ్యం అండి ఇది. ఒకచోట గుమ్ముగూడి చిట్టి చిట్టి చేతులతో వారి వారి సృజనాత్మకతతో సొసైటీ వారిచ్చిన ఒండ్రుమట్టిని పిసికి ముద్దలు ముద్దలుగా చేసుకొని బొజ్జ వినాయకుల్ని, వాహనమైన ఎలుకల్ని, ఉండ్రాళ్ళని చేస్తున్న ఈ బాలల సమూహాన్ని చూస్తే నిన్నటికి నేటికి తేడా నాకైతే కనిపించలేదండి. కేవలం పరిస్థితులు ప్రాంతాలకు అనుగుణంగా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య అంటున్న పిల్లలు అప్పుడు ఇప్పుడు ఒక్కలానే ఉన్నారు కదండి.